ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. నేడు గవర్నర్ ను కలవనున్న విజయ్. రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. సినీ నటుడు, తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నేడు ఆయన గవర్నర్ ను కలవనున్నట్లు సమాచారం రావడంతో రాజకీయ వర్గాలు అప్రమత్తమయ్యాయి. అంతేకాదు రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి. చెన్నైలో ఉదయం నుంచే రాజకీయ కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయి. టీవీకే పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. విజయ్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలతో ర్యాలీలు కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలి జరిగిన రాజకీయ పరిణామాల తరువాత తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ సమయంలో విజయ్ ముందుకు రావడం రాజకీయంగా కీలకంగా మారింది. గవర్నర్ ను కలిసే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మద్దతు లేఖలను విజయ్ సమర్పించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇంకా వెలువడలేదు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. విజయ్ గత కొన్ని రోజులుగా పలు రాజకీయ పార్టీల నేతలతో పరస్పర సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిన్న పార్టీలతో పాటు కొన్ని స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చెన్నైలోని ఒక ప్రైవేట్ హోటల్లో రహస్య సమావేశాలు కూడా జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. టీవీకే పార్టీ నాయకులు మాత్రం విజయ్ నాయకత్వంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు కొత్త దిశ ఇవ్వగల నాయకుడు విజయ్ మాత్రమేనని వారు చెబుతున్నారు. ప్రజలకు పారదర్శకత పాలన అందిస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, రైతులకు మద్దతు పెంచుతామని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక విజయ్ అభిమానుల్లో కూడా భారీ ఉత్సాహం కనిపిస్తోంది. సినిమా రంగంలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపుతున్నారు. చెన్నై, మదురై, కోయంబత్తూర్, తిరుచి వంటి నగరాల్లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు ప్రధానంగా 2 పెద్ద రాజకీయ పార్టీలే ప్రభావం చూపించాయి. ఇప్పుడు విజయ్ ప్రవేశంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ప్రజల్లో విజయ్ కు మంచి ఆదరణ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గవర్నర్ భేటీపై అధికారిక సమాచారం కోసం మీడియా ప్రతినిధులు రాజ్ భవన్ వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గవర్నర్ తో పాటు విజయ్ సమావేశం ఎంతసేపు జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనే అంశాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నందున వార్తలతో చెన్నై భద్రతను కూడా పెంచారు. ముఖ్యమైన ప్రభుత్వ భవనాల వద్ద పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. విజయ్ రాజకీయ పరిణామం గురించి మాట్లాడితే ఆయన మొదటి ప్రజాసేవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. విద్యార్థులకు సహాయం, వైద్య సేవలు, పేదలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఆయన సభలకు భారీగా ప్రజలు హాజరు కావడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని గురిచేసింది. తమిళనాడు ప్రజలు కూడా ఇప్పుడు కొత్త నాయకత్వంపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా యువత రాజకీయాల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నారని సర్వేలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకునే ప్రతి అడుగు ఇప్పుడు కీలకంగా మారింది. ఇక ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని పార్టీలు విజయ్ నిర్ణయాలను విమర్శిస్తున్నప్పటికీ మరికొన్ని పార్టీలు మాత్రం పరిస్థితులను బట్టి మద్దతు ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే కొన్ని గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి. టీవీకే పార్టీ వర్గాలు మాత్రం విజయ్ సీఎం అవుతారని పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. ఇప్పటికే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. చెన్నైలోని ఒక ప్రధాన ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా విజయ్ పేరు భారీగా ట్రెండ్ అవుతుంది. అభిమానులు పెద్ద సంఖ్యలో పోస్టులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు కొత్త నాయకుడు, ప్రజల సీఎం విజయ్ వంటి నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ భేటీ తర్వాత పరిస్థితి ఎలా మారుతుంది? విజయ్ నిజంగానే సీఎం అవుతారా? మద్దతు సంఖ్య సరిపోతుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో కనిపిస్తుంది. ఈ రాజకీయ పరిణామాలు కేవలం తమిళనాడుకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీశాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణ సంపాదించి నాయకుల జాబితాలో విజయ్ కూడా చేరతారా అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీవీకే పార్టీ కార్యకర్తలు రేపటి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో విజయ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అభిమానులు బాణాసంచా కాల్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం విజయ్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రజల అంచనాలను అందుకోవడం, పరిపాలనలో అనుభవం చూపించడం, అన్ని వర్గాల మద్దతు పొందడం వంటి అంశాలు కీలకమని వారు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం తమిళనాడులో ఒకే పేరు వినిపిస్తోంది. విజయ్ గవర్నర్ భేటీ, సీఎం ప్రమాణ స్వీకారం, మద్దతు రాజకీయాలు ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలను మరింత ఉత్కంఠాభరితంగా మార్చేశాయి. ఇవే ప్రస్తుత తమిళనాడులో చోటు చేసుకుంటున్న ప్రధాన రాజకీయ పరిణామాలు.
రాష్ట్ర గవర్నర్ కు ఎన్నికల సంఘం అధికారిక సమాచారం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్లు ఈసీ ప్రకటన. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు కూడా ఎన్నికల సంఘం తెలియజేసినట్లు సమాచారం. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సగమైంది. పశ్చిమ బెంగాల్లో గత కొన్ని వారాలుగా జరిగిన ఎన్నికలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. భారీ ప్రచారాలు, రాజకీయ సభలు, ర్యాలీలు, నాయకుల పరస్పర విమర్శల మధ్య ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై మరియు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నిలిచింది. కోల్కతాలో ఉదయం నుంచే రాజకీయ కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫలితాలపై నాయకులతో చర్చలు కొనసాగుతున్నాయి. కొందరు ఇప్పటికే విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా మరికొందరు కూటమి అవకాశాలపై దృష్టి పెట్టుతున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం గవర్నర్ కు సమాచారం వెళ్లిన తరువాత రాజ్ భవన్ వద్ద కదలికలు పెరిగాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను గవర్నర్ కార్యాలయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ దేశ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రజలు భారీగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మహిళలు, యువత, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సమయంలో భద్రతా ఏర్పాట్లు కూడా భారీగా చేపట్టారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ కలిసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ విజయంపై విశ్వాసంతో ఉన్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశాలు ప్రారంభించాయి. ఫలితాలు వెలువడ్డాకే వ్యూహాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన సంఖ్యపై అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. కోల్కతాలోని పార్టీ కార్యాలయాల వద్ద అభిమానులు, కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే బాణసంచా, మిఠాయిలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఫలితాలు రోజు భారీ సంబరాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా భావిస్తున్నారు. ఉద్యోగులు, అభివృద్ధి, రైతుల సమస్యలు, మహిళా సంక్షేమం, యువత భవిష్యత్తు వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రధాన చర్చగా నిలిచాయి. ఇక ఎన్నికల ఫలితాల తరువాత కూటమి రాజకీయాలు కూడా కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే ఇతర పార్టీల మద్దతు అవసరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఇప్పటికే కొంతమంది నేతలు పరస్పర చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల్లో కూడా భారీ ఉత్కంఠ కనిపిస్తోంది. టీ స్టాళ్లు, మార్కెట్లు, బస్టాండ్లు, కార్యాలయాలు ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ప్రధాన అంశంగా మారాయి. ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ అన్ని దశల పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలోని పలు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతను మరింత పెంచినట్లు సమాచారం. ఇక రాజకీయ నాయకులు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. భారీగా ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలు తీర్పును గౌరవిస్తామని పార్టీలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్య పండుగగా విజయవంతం చేసేందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పోటీ మరింత తీవ్రంగా మారింది. ప్రతి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు, కొత్త హామీలు కనిపిస్తున్నాయి. ఈసారి కూడా ప్రజల మద్దతు కోసం అన్ని పార్టీలు భారీ ప్రచారం నిర్వహించాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్య ప్రధాన చర్చగా నిలిచింది. నగరాల్లో ఉద్యోగులు, పరిశ్రమలు, రోడ్లు, విద్య, ఆరోగ్యం వంటి అవకాశాలు, అంశాలు ప్రధానంగా నిలిచాయి. మహిళల భద్రత, సంక్షేమ పథకాలు కూడా ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. ఇక యువత ఈ ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
పెద్ద సంఖ్యలో యువ ఓటర్లు ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగ అవకాశాలు, కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ అభివృద్ధి వంటి అంశాలపై యువత ఎక్కువ ఆసక్తి చూపనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారు, మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది, రాష్ట్రంలో కొత్త విధానాలు ఎలా ఉంటాయి అనే అంశంపై ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. ఇక వ్యాపార వర్గాలు కూడా కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాయి. పరిశ్రమలకు ప్రోత్సాహం, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు టీవీల ముందు కూర్చుని రాజకీయ వార్తలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఫలితాల రోజు కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మీడియా సంస్థలు కూడా భారీ కవరేజ్ కు సిద్ధమవుతున్నాయి. కేంద్ర రాజకీయాల్లో కూడా పశ్చిమ బెంగాల్ ఫలితాలకు ప్రాధాన్యం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చే ప్రకటనపై అందరి దృష్టి నిలిచింది. ఫలితాలు వెలువడిన వెంటనే తదుపరి రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అతిపెద్ద పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఫలితాల రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ ఒకే విషయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజా తీర్పు ఏమిటి? కొత్త ప్రభుత్వం ఎవరిది? రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు వస్తాయా అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే రానుంది.
ఇనుము ఉత్పత్తి పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. ఉక్కు రంగంలో 1,90,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ముడి ఇనుము ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఉక్కు రంగంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని, దాదాపు 1,90,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రముఖ స్టీల్ హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రకటనతో రాష్ట్ర పరిశ్రమల రంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, కడప, అనంతపురం, కర్నూలు ప్రాంతంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధి ద్వారానే రాష్ట్రానికి ఆర్థిక బలం పెరుగుతుందని తెలిపారు. ముడి ఇనుము, ఉక్కు రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని, అనేక కుటుంబాలకు ఉపాధి దొరుకుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమలకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూములు, విద్యుత్, నీటి సరఫరా, రవాణా సౌకర్యాలు వంటి అంశాల్లో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం ఇప్పటికే పరిశ్రమల రంగంలో గుర్తింపు పొందింది. ఇప్పుడు ఉక్కు రంగంలో మరింత విస్తరణకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఎగుమతులకు కూడా అనుకూల పరిస్థితి ఉన్నాయని పేర్కొన్నారు. ఇక కడప జిల్లాలో కూడా ఉక్కు పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్థానికంగా లభించే ఖజానా సంపదను వినియోగించి పరిశ్రమలను అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో కూడా పరిశ్రమల అభివృద్ధి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను పరిశ్రమల కేంద్రంగా మార్చాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్ర ఆర్థికంగా బలపడాలని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇక విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పునరుత్పాదక ఇంధన వనరులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖలో ఇప్పటికే ఉన్న పోర్టు సౌకర్యాలు పరిశ్రమలకు పెద్ద బలంగా మారనున్నాయి. ముడి సరుకుల దిగుమతి, తయారైన ఉత్పత్తుల ఎగుమతిని ఇది ఉపయోగపడుతుందని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీగా ఆంధ్రప్రదేశ్ ను పరిశ్రమల పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం విదేశీ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక స్థానిక ప్రజలు మాత్రం పరిశ్రమలతో పాటు ఉపాధి అవకాశాల కోసం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతోంది. రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు భారీ పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోను దేశంలోనే ప్రముఖ స్టీల్ హబ్ గా మార్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముడి ఇనుము ఉత్పత్తి పెంపు, భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే అవకాశాలుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.